హలో అండి, నమస్తే. నేను డాక్టర్ బోనం శ్రీహారిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లేజర్ లాప్రోస్కోపిక్ సర్జన్. సో ఇవాళ మనం ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. నార్మల్లీ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అయినప్పుడు గర్భసంచి లైనింగ్లోంచి బ్లడ్ వెజైనాలోకి వచ్చి బయటకు వచ్చేస్తుంది. సో ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ ఉన్న వాళ్ళకి గర్భసంచి లైనింగ్ అనేది బయటికి రావడంతో పాటు ఫెలోపియన్ ట్యూబ్స్, అంటే మన గర్భసంచికి అటు ఇటు ఉండే ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబ్స్ ద్వారా వెనక్కి తన్నుకుంటా వెళ్ళి అండాశయాల్లో అంటే ఓవరీస్లోను ఇంకా అబ్డామెన్లో డిఫరెంట్ ప్లేసెస్లో గూడు కట్టుకుని అక్కడి నుంచి ఎవ్రీ మంత్ పీరియడ్ టైంలో మీకు బ్లీడ్ అవడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఈ కండిషన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఎండోమెట్రియోసిస్ కండిషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే దీనికి డిఫరెంట్ థీరీస్ ఉన్నాయండి. ఒకటి జెనెటిక్ ప్రిపోజిషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇంకా కొంతమందికి పీరియడ్స్ వచ్చే టైంలో ఏదైతే ఉందో గర్భసంచికి ఏమైనా అనామలీస్ అంటే లోపాలు ఉన్నా కూడా, గర్భసంచి ద్వారం దగ్గర ఏదైనా చిన్న క్లోజ్ అయిపోయేలాగా ఒక చిన్న పొర, దాన్ని మనం ఇంపర్ఫరేట్ హైమన్ అంటాం మెడికల్ టర్మ్లో, ఇలా ఉన్నా కూడా, గర్భసంచి ద్వారం దేంతో అయినా క్లోజ్ అయ్యి వెనక్కి బ్లడ్ తన్నుకొని వెళ్ళినా, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ రావచ్చండి. సో ఇలా ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే ఎసిమ్టమాటిక్గా, అంటే చాలా మందికి ఇందులో ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఈ కండిషన్తో ఉండొచ్చు. సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి తరచుగా పీరియడ్స్ టైంలో, పీరియడ్స్ రావడానికి ముందు ఒక 1 వీక్ 10 డేస్ ముందు సివియర్ పెయిన్తో యూజువల్గా ప్రెజెంట్ అవుతూ ఉంటారండి. ఈ పెయిన్ సివియారిటీ ఎక్కువ ఉండి కొంతమందికి మోషన్ వెళ్తున్నప్పుడు కూడా, స్టూల్ పాస్ చేసినప్పుడు కూడా సివియర్ పెయిన్ ఉండడం, యూరిన్ పాస్ చేసినప్పుడు సివియర్ పెయిన్ ఉండడం, పీరియడ్స్కి మధ్యలో ఇర్రెగ్యులర్గా, సైక్లికల్గా నాన్ సైక్లికల్గా కూడా పీరియడ్ మధ్యలో ఇర్రెగ్యులర్గా పెయిన్ ఉండడం, మ్యారీడ్ విమెన్లో భర్తతో కలిసినాక చాలా పెయిన్ఫుల్గా ఉండడం, ఇంకా మ్యారీడ్ విమెన్లో కొంతమందికి ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటే కూడా డిఫికల్టీ ఉండడం, పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్, డిఫరెంట్ సిమ్టమ్స్తో వీళ్ళు ప్రెజెంట్ అవ్వచ్చండి. సో ఇప్పుడు ఇలా ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లినికల్ సిమ్టమ్స్ బట్టి ఈ కండిషన్ ఉంది అని మనకు తెలుస్తుందండి. క్లినికల్ సిమ్టమ్స్ బేస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఒక డయాగ్నోసిస్కి వస్తాం. బట్ అల్ట్రాసౌండ్లో పెద్దగా ఉండి ఎండోమెట్రియోటిక్ సిస్ అంటారు, అంటే అండాశయాల్లో సిస్ట్లు ఉన్నాయి అంటే మాత్రం యూజువల్గా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ అనేది అందరికీ స్కాన్లో తెలియాల్సిన అవసరం లేదండి. సిమ్టమాటిక్ డయాగ్నోసిస్ బట్టి మనం ఇలా సైక్లికల్గా కానీ పీరియడ్స్ ముందు కానీ సిమ్టమ్స్ ఉన్నా, ఈ బేస్డ్ ఆన్ దీస్ సిమ్టమ్స్ మనం యూజువల్గా మెడికేషన్ అనేది ఇస్తాం. అదే ఒకవేళ అండాశయాల్లో సిస్ట్ లాంటివి ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదు, అలాంటి ఇబ్బందులు ఉండి, నేను చెప్పిన అన్ని సిమ్టమ్స్, మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్, ఎస్పెషల్లీ భర్తతో కలిసినాక పెయిన్ రావడం, మోషన్ వెళ్ళేప్పుడు పెయిన్ రావడం, ఇలా ఉన్న వాళ్ళకి యూజువల్లీ డీప్ ఎండోమెట్రియోసిస్ అంటే లీజన్స్ మనకి గర్భసంచికి మోషన్ పాస్ చేసే రెక్టమ్కి మధ్యలో కూడా గూడు కట్టుకుని ఉండడం, ఇలా ఉన్న వాళ్ళకి యూజువల్లీ సిమ్టమ్స్ చాలా సివియర్గా ఉంటాయి. సో నార్మల్ బేసిక్ ఇనీషియల్ సిమ్టమ్స్తో ప్రెజెంట్ అయిన వాళ్ళు, ఎవరైతే మ్యారీడ్ కారో, ఎవరికైతే స్కాన్లో అండాశయాల్లో పెద్ద గడ్డలు అట్లా లేవు అన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం మెడికల్ మేనేజ్మెంట్ అంటే హార్మోన్స్ పెట్టి యూజువల్గా సిమ్టమ్స్ కంట్రోల్ అనేది చేయగలమండి. బట్ ఎవరికైతే అండాశయాల్లో గడ్డలు ఉన్నాయి, లేదా ఎవరికైతే భర్తతో కలిసినప్పుడు పెయిన్ వస్తుంది, లేదా పెద్ద లీజన్స్ ఉన్నాయని సస్పెక్ట్ చేస్తున్నాం, లేదా ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎండోమెట్రియోసిస్ అన్న వాళ్ళకి మాత్రం, ఎండోమెట్రియోసిస్ వల్ల ఉన్న వాళ్ళకి మాత్రం దే విల్ రిక్వైర్ సర్జరీ అండి. సర్జరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కీహోల్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నీ క్లియర్గా చూసి, ఎక్కడైతే అండాశయాల్లో సిస్ట్లు ఉన్నాయో ఆ సిస్ట్ని రిమూవ్ చేసి, ఇంకెక్కడైతే లీజన్స్ ఉన్నాయో అవన్నిటిని రిమూవ్ చేయాల్సి వస్తుంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్లో ఎక్సిషన్ అంటే మనం ఉన్న ఆ ఎండోమెట్రియోటిక్ లీజన్స్ని రిమూవ్ చేసినా కూడా 6 months తర్వాత ఎప్పుడైనా, 6 months to 1 year తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అవి రీగ్రో అయ్యి పదే రికరెంట్గా సిమ్టమ్స్ రావడం అనేది తరచుగా మనం చూస్తూ ఉంటాం. సో పర్మనెంట్ సొల్యూషన్ దీనికి లేదా అంటే మెనోపాజ్, అంటే పీరియడ్స్ ఎవరికైతే ఆగిపోతాయో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీరియడ్ ఆగిపోయినాక సిమ్టమ్స్ అనేవి హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల బాడీలో ఈ ఎండోమెట్రియోటిక్ లీజన్స్ కూడా క్షీణించిపోయి ఈ సిమ్టమ్స్ అనేవి బాగా రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.